లేదమ్మా, నిజంగానే మౌనిక మారిపోయింది. రాజేష్ బాబు తిట్టిన తిట్లకి చాలా ఏడ్చింది. నేను నా కళ్ళారా చూశానమ్మా, తను మారింది. మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇది మాత్రం నిజం. చివరిసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. ప్లీజ్ అమ్మా, తనని ఇప్పుడు కూడా తిట్టి బాధ పెట్టకండి. వింధ్య, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఎందుకు ఈ డిస్కషన్? అమ్మా, తనేం ఆస్తులు అంతస్తులు కోరుకోవడం లేదు కదా, ఆశీర్వాదమే కదా. అక్షింతలు వేసి ఆశీర్వదించమ్మా. మీరాగండి. ఈ అతి మంచితనమే మన కొంపలార్పేస్తుంది. అత్తయ్య, మీరు ఈ జిత్తుల మారి మౌనికని నమ్ముతున్నారా? నేనైతే నమ్మనమ్మా. నేనే కాదు, మా వాణి కూడా నమ్మదు. వాణి ఇప్పటికే ఎలాంటి అమ్మాయినా పెంచాను, ఇలాంటి అమ్మాయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానని చాలా బాధపడుతుంది. రాజేష్, తనను వెళ్ళిపోమని చెప్పు. ప్లీజ్ అత్తయ్య, నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అత్తయ్య. అయితే చచ్చిపో. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇప్పుడు వెళ్ళి నువ్వు నూతులో దూకుతావో గోతులో దూకుతావో దూకేసాయి. అసలు మేమేమైనా అడ్డుపడుతున్నామా? ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడొద్దు. తను చాలా మారిందమ్మా. సన్నీ, నీకు తెలీదు, ఇది గుంట నక్క లాంటిది. గోడ మీద పిల్లి అంటారే, అలా తల్లి కూతుర్లిద్దరూ గోడ మీద గుంట నక్కలు. అవసరమైతే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఏ మోనికా, నువ్వెళ్తావా లేక మెడ పట్టి బయటి గంటేమంటావా? ఈ ఇంట్లో నువ్వు చేసిన పాపాలు చాలు, మేము అనుభవించిన కన్నీళ్లు చాలు. ఈరోజు నువ్వేదో పెళ్ళని చెప్పి దొంగ కన్నీళ్లు కారుస్తున్నావే. ఆ రోజు మా అత్తయ్యని పొల్యూట్ చేసి పెళ్లిపీటల మీద నువ్వు కూర్చున్నప్పుడు నీకంటే ఎక్కువగా నేను కన్నీరు కార్చాను. ఆ రోజు సమయానికి సంధ్య వచ్చి నువ్వు చేసిన పాపాల పుట్టంతా విప్పకపోతే మా అత్తయ్య నిన్ను నమ్మేది. కానీ నా జీవితం ఏమయ్యేది? వింధ్య, నేను చేసిన తప్పులకి బాధపడుతున్నాను. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక జన్మలో మీ జీవితంలోకి రాను. బావా, నువ్వైనా అత్తకి చెప్పు బావా. ఏయ్, ఏంటే చెప్పేది? నన్ను కాదని మా అత్తయ్య నీ మీద సానుభూతి చూపిస్తుందా? అక్షింతలు వేస్తుందా? వెళ్ళవే బయటికి. హే సనీ, నువ్వు దీన్ని తీసుకెళ్తావా లేదంటే దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి బయటికి విసిరేయమంటావా? దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. హే వెళ్ళు. రామోనిక, నువ్వింకా ఇక్కడే ఉంటే చాలా బాధపడాల్సి వస్తుంది. వెళ్దాంరా. బావా, ఒక్క నిమిషం. అత్త, నేను చాలా తప్పులు చేశానని ఒప్పుకుంటాను. నాకు మా అమ్మ కంటే నీతో ఎక్కువ బాండింగ్ ఉంది. నువ్వో బావో వింజో ఎవరో ఒకరు నా పెళ్లికి రండి. నా పెళ్లికొచ్చి ఈ 4 అక్షంతలు వేసి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళు. పని వాళ్ళొచ్చి ఈ అక్షింతలు తీసి డస్ట్బిన్లో పడేస్తారు. కానీ నీ పెళ్లికి మాత్రం ఎవ్వరూ రారు. బయలుదేరు. అత్త, వెళ్ళొస్తానత్తయ్య. బావా, నీకోసమే, నువ్వన్న మాట కోసమే, నేను మారి చూపించడం కోసమే
నా నిజాయితీ నిరూపించుకోవడం కోసమే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా విక్రమ్ అనే మంచి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నేను హ్యాపీగా ఉంటాను బావా. నువ్వు, వింధ్య, పాప ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే నేను, నా భర్త, మాకు పుట్టే పిల్లలు హ్యాపీగా ఉంటాం. నువ్వు నాకు వ్యక్తిత్వం లేదు అన్నావు కదా, నేను మంచిగా బతికి నాకు వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటాను బావా. దయచేసి నన్ను అర్థం చేసుకో. పెళ్లికైనా చివరి చూపుకైనా నాకంటూ ఉన్నది మీరే కదా. వెళ్ళొస్తాను బావా. అబ్బబ్బబ్బబ్బా, అసలేం డ్రామాలాడుతుంది? అసలు దీని మొహంలో కన్నీళ్ళు, నటన అసలు దీనికి సూటే కాలేదు. అత్తయ్య, ఆ తల్లి కూతుర్లిద్దరూ జగత్ కిలాడీలు. పెళ్లి పేరు మీద ఏదో ప్లాన్ చేసే ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాన్ని పంపించేశావు కదా, పేడ వదిలింది. వాణి పద, దాని గురించి మనకెందుకు, వదిలేయ్. భగవంతుడా, నిజంగా ఇది పెళ్లి చేసుకుని ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. ఏదో ఒకటి చేసి దాన్ని పంపించే తండ్రి. ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆవిడే మహాత్మురాలు కాదు. ఇలాంటి అవమానాలు మేం చాలా పడ్డాం. మీరు మౌనిక మీద సానుభూతి చూపించాల్సిన అవసరమే లేదు. శ్రీజ, ఉదయం నుంచి మీ అన్నయ్య కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? అయినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వదినా? అను, అంతా బానే ఉందా? కాలు నొప్పి తగ్గింది కదా? ఇంకొంచెం సేపు పడుకుంటావా? లేదులే నానమ్మా, ఇప్పుడేం నిద్రపోతాను. రండి పంతులు గారు, కూర్చోండి. సంధ్య, శ్రీజ, కూర్చోండి. కొంచెం నీళ్లు తీసుకురండి. తెస్తున్నానండి. వచ్చారు. శ్రీజ, ఇవి కట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి వాటర్ ఇచ్చొస్తాను. నమస్కారం పంతులు గారు. అమ్మా సంధ్య, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. ఉన్న పళంగా పంతులు గారు ఇంటికెందుకు వచ్చారో? భూమి, శ్రీజ, నాన్నగారు. పంతులు గారు, నేను చెప్పాను కదా, తనే భూమి. తన పుట్టిన డేట్, పేరు చెప్పాను కదా. అంతకు మించి మా దగ్గర జన్మ నక్షత్రాలు ఏవీ లేవు. ఇలా రామ్మా. ఏది నీ చేయి చూపించు. ఏమండి, మీరేం చేస్తున్నారు? చెప్తాను సంధ్య.
ఏమైంది పంతులు గారు? మీరెప్పుడు ఈ పాప జాతకం ఎవరికీ చూపించలేదా? లేదండి, ఈ పాపని ఈ మధ్యనే తీసుకొచ్చుకున్నాం. అదేంటి, ఈ పాప అమ్మా నాన్న మీరు కాదా? పంతులు గారు, మీరు పక్క ఊర్లో ఉండటం వల్ల మా ఇంటి విషయాలు మీకు పెద్దగా తెలియనట్టున్నాయి. పురిట్లోనే మా సంధికి పుట్టిన బిడ్డ చనిపోయింది. ఈ పాపని ఆశ్రమం నుంచి దత్తత తెచ్చుకున్నారు. ఈ అమ్మాయిని పుట్టగానే వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలీదు. వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కాదు నెత్తిన పెట్టుకున్నారు. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? పంతులు గారు, మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం పుట్టిన టైంలో శని వక్రగతిలో ఉన్నాడు. అందుకే మంచి ఇంట్లో ఉండాల్సిన ఈ పాప పుట్టగానే ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ అమ్మాయి చేతి గీతలు చూశాక తనెంత అదృష్టవంతురాలో అంత దురదృష్టవంతురాలని అర్థమవుతుంది. అయిన వాళ్లే తనకి శత్రువులవుతారు. ఈ అమ్మాయి ఉన్న చోట అంతా మంచే జరుగుతుంది, కానీ ఈ అమ్మాయికి మాత్రం మంచి జరగదు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ ఇంట్లో గండం అంటే మా అమ్మే. అది చాలదన్నట్టు రాధిక కూడా సమయం దొరికినప్పుడల్లా వెంటాడుతోంది. పంతులు గారు కరెక్ట్గా చెప్తున్నారు. పంతులు గారు, పాప జాతకంలో ఇన్ని సమస్యలున్నాయా? దీనికేం పరిష్కారం లేదా? పూర్ణశాంతి హోమం జరిపించాలమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు పంతులు గారు, జరిపించేద్దాం. లేదమ్మా, ఈ హోమం జరిపించడానికి తల్లిదండ్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. పంతులు గారు, మేం పాపకి తల్లిదండ్రులమే. మేం పాపను దత్తత తీసుకున్నాం. ఎక్కడ దత్తత తీసుకున్నారు? ఆశ్రమంలో. శాస్త్ర ప్రకారంగా దత్తత తీసుకున్నారా? శాస్త్రపరంగా అంటే వేదమంత్రాల ఉచ్చారణతో దత్తత కార్యక్రమం జరగాలే తప్ప పేపర్ల మీద తూతూ మంత్రంగా తీసుకుంటే పాప మీది అవదు. శాస్త్ర ప్రకారం మీరు పాపని దత్తత తీసుకుంటే అప్పుడే తల్లిదండ్రులుగా పూర్ణశాంతి హోమంలో కూర్చోవడానికి మీకు అర్హత ఉంటుంది. మీరన్నట్టుగానే శాస్త్రపరంగా భూమిని దత్తత తీసుకుని పూర్ణశాంతి హోమం చేస్తాం పంతులు గారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ భూమిని దత్తత తీసుకోవడం ఎప్పటికీ జరగదు. శాస్త్రపరంగా దత్తత తీసుకుంటారా? మీకు తెలుసో తెలియకో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేనికి పడితే దానికి ఒప్పుకుంటున్నారు. ఒకసారి శాస్త్రపరంగా దత్తత తీసుకుంటే దీనికి మనకి జన్మ జన్మల బంధం ముడిపడుతుంది. పంతులు గారు, నేనిలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. మీకు సంభావన పంపిస్తాను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, ఒరేయ్, నువ్వు కాస్త నోరు మోస్తావా? ఇది చిన్న విషయం కాదు. మన కుటుంబానికి సంబంధించింది, మన వంశానికి సంబంధించింది. పంతులు గారు, మీరు మరోలా అనుకోకండి. మీరు బయలుదేరండి. చెప్పాను కదా శ్రీకర్, ఈ పాపని సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. పాప జాగ్రత్త. పూర్ణశాంతి హోమం తప్పితే, ఆ పరమశివుడు తప్పితే పాపని ఎవ్వరూ కాపాడలేరు. దత్తత తీసుకుంటారంట. దత్తత ముందు వెనక తెలుసుకోకుండా ఏది పడితే అది నిర్ణయించుకోవడమేనా?
ఒరే, సూపర్ మార్కెట్లో వస్తువుని తెచ్చుకున్నట్టు ఆశ్రమానికి వెళ్లి దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచినా అది ఇంట్లో ఉంటున్నా భరించాను, కానీ ఈ దత్తత కార్యక్రమానికి మాత్రం నేను ఒప్పుకోను. దీన్ని దత్తత తీసుకుని నా వంశం జోలికి వెళ్తానంటే నా కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోను. అమ్మా, అత్తయ్య ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? పంతులు గారు భూమికి గండం అంటున్నారు. ఇన్నాళ్ల నుంచి మనం చూస్తున్నాం కదా వదినా, భూమి వచ్చిన దగ్గర నుంచి గండాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి నువ్వు నూతులో దూకుతావో గోతులో దూకుతావో దూకేసేయ్. ఏ మోనికా, నువ్వు వెళ్తావా లేక మెడ పట్టి బయటి గంటేమంటావా? ఊరుకో మౌనిక, నువ్వు పెళ్లి కూతురివి. ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు ఎలా అయ్యాయో చూడు. నా మాట విను, ఊరుకో. నేనేం పాపం చేశాను బావా? అత్తయ్యతో 4 అక్షింతలు వేయించుకోలేకపోయాను. నేను చేసిన పాపానికి నా తల తన కాళ్ళ మీద పెట్టాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది బావా. వాళ్ళ కోసమే కదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. నాకు అవకాశం కూడా లేకుండా పోయింది బావా. విన్నావు కదా వాళ్ళ మాటలు? అందరూ కలిసి నన్ను చంపేస్తున్నారు కదా బావా, చంపేస్తున్నారు. నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది. చచ్చిపోవాలనిపిస్తుంది బావా. అలా మాట్లాడకు మౌనిక, నేను చూస్తుంటే నాకు బాధేస్తుంది. పగోడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా నీ కన్నీళ్ళకి ఆ ఇంట్లో ఎవరో ఒకరు కరుగుతారు. నీ కోరిక నెరవేరుతుంది. ఆ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఏ దేవుడు వచ్చి నాకు న్యాయం చేస్తాడు బావా? ఎవరొస్తారు? చీ కొట్టిన వింధ్య ఆశీర్వదించడానికి కూడా అర్హత లేదని దూరం జరిగిన మా అత్తయ్య, నాకు వ్యక్తిత్వమే లేదు అన్న మా బావ, నన్ను అర్థం చేసుకుని ఎవరు వస్తారు? ఎవరు రారు బావా, ఎవరు రారు. నువ్వన్న మాట కోసమే, నేను మారి చూపించడం కోసమే, నా నిజాయితీ నిరూపించుకోవడం కోసమే, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా విక్రమ్ అనే మంచి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నేను హ్యాపీగా ఉంటాను బావా. నువ్వు వింధ్య పాప ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే నేను, నా భర్త, మాకు పుట్టే పిల్లలు హ్యాపీగా ఉంటాం. శ్రీరామచంద్ర, ఏడుకొండలవాడ వెంకటరమణ, బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, శ్రీశైలం మల్లికార్జున, సింహాద్రి అప్పన్న, మా ఇంటికి ఏదైనా దోషం ఉంటే పోవాలి. ఆ పిశాచి ఇంట్లో అడుగుపెట్టింది, దానివల్ల మాకే కీడు రాకూడదు. మహాతల్లి కుడికాలు పెట్టొచ్చిందో ఎడమ కాలు పెట్టొచ్చిందో పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చినట్టుంది. ఆవిడ చూసిందంటే పచ్చని పొలాలు కూడా మాడి మసైపోతాయి. ఈ ఇంటికి మా జీవితాలకి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి. పెళ్ళికైనా చివరి చూపుకైనా నాకంటూ ఉన్నది మీరే కదా. నా వల్లే ఈరోజు మౌనిక మారింది. నా వల్లే ఈరోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తను అడిగింది 4 అక్షింతలు వేసి ఆశీర్వదించమనే కదా. ఈ 4 అక్షింతలు తన తలపైన పడాలని మా అమ్మ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నా కరుణించలేదు. తప్పు చేసిన వాళ్ళని తిట్టొచ్చు, కొట్టొచ్చు, శిక్షించొచ్చు, కానీ మారిన వాళ్ళని హేళన చెయ్యకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. మౌనిక చేసిన తప్పు మేం చేయకూడదు. మౌనిక కన్నీళ్లు మా ఇంటికి శాపం కాకూడదు. ఒక ఆడపిల్ల పెళ్లి రోజున ఏడుస్తూ వచ్చి
దీనంగా అక్షింతలు వేయమని అడుగుతుంటే మేమెవ్వరం సానుభూతి చూపించకపోవడం తప్పు. ఇప్పటికే నన్ను మర్చిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తనని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఒక ఆడపిల్లని ఇలా ఏడిపిస్తూ పంపించడం కరెక్ట్ కాదు. శత్రువైనా సరే ఇంటికొస్తే ఒక పూట అన్నం పెట్టి పంపించమంటారు. మంచో చెడు తను కోరుకుంది ఆశీర్వాదమే కదా. ఆశతో ఇంత దూరం వచ్చిన మౌనికకి ఈ అక్షింతలకి మించిన గిఫ్ట్ ఏముంటుంది? ఈ అక్షింతలు తన తలపైన ఎలా పడతాయి? అమ్మ ఆశీర్వాదం తనకి ఎలా దక్కుతుంది? శాస్త్రపరంగా భూమిని దత్తత తీసుకుని పూర్ణశాంతి హోమం చేస్తాం పంతులు గారు. నానమ్మా, ఏంటమ్మా, ఏం కావాలి? పంతులు గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఏమైంది? నువ్వేదో కంగారు పడుతున్నావు. చూడమ్మా, శాస్త్రపరంగా భూమిని దత్తత తీసుకుంటామని అంటున్నారు. ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల చాలా ప్రమాదం అమ్మా. నానమ్మా, ఏం ప్రమాదం ఉంటుంది? శాస్త్ర ప్రకారం దత్తత తీసుకుంటే రుణబంధం ముడిపడుతుంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, నీకెలా చెప్పాలి? మీ అమ్మ మెడలో తాళుంది కదా. ఒక ఆడదాని మెడలో తాళి పడితే 2 కుటుంబాల్ని కలుపుతుంది. భార్యాభర్తల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఈ దత్తత కూడా ఒక విధంగా అలాంటిదేనమ్మా. శాస్త్ర ప్రకారం దత్తత తీసుకుంటే నా వంశాన్ని ఆ భూమి మొయ్యాల్సొస్తుంది. భూమి మాకు వారసురాలవుతుంది. బాబా, ఏ రోజైతే నిన్ను కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యానో అప్పుడే నేను బ్రతికినా చనిపోయిన శవంతోనే సమానం. ఎందుకైనా మంచిది వింధ్య చెప్పినట్టు వాణ్ణి మళ్ళీ మౌనిక మాటలు నమ్మొద్దని చెప్పండి. మౌనికని నువ్వు నమ్మినా వింధ్య నమ్మినా రాజేష్ నమ్మడు.